హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే 100 మెంబర్స్ కి 60 మెంబర్స్ కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఓ స్టవ్ పైన పప్పు అయితే పెట్టేసుకొని సాంబార్ అయితే ముక్కలు రెడీ చేసేసుకున్నాం. బగారా కోసం ఒక గిన్నె అయితే పెట్టేసుకొని కాజు కిస్మిస్ ఉల్లిపాయలు అయితే వేసేసుకొని బగారా రైస్ కి అయితే రెడీ చేసేసుకున్నాం. ఈ లోపు సాంబార్ ఒకటి పప్పు ఒకటి అయిపోయింది. క్యారేజ్ బాక్స్ లో వేసేసుకొని సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. ఓ గిన్నెలో ఆలు అయితే వేసాం. వంకాయ మసాలా కోసం గ్రేవీ అయితే రెడీ చేసేసుకుంటున్నాం. ఈ లోపు ఆలు కర్రీ అయితే అయిపోయింది. ఇక ఈ లోపు బగారా రైస్ కూడా అయిపోయింది. గింట తీసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని దానిపైన నెయ్యి అయితే వేసుకున్నాం. ఆయిల్ లో ఫ్రై చేసుకున్న క్యారెట్ బీన్స్ కాజు అయితే దీనిపైన వేసేసి సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. ఈ లోపు దోసకాయ పచ్చడి ఒకటి వైట్ రైస్ ఒకటి అయితే రెడీ అయిపోయాయి. ఇక ఫ్రెష్ ఆయిల్ అయితే తీసుకొని వంకాయల్ని దాంట్లో డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇక ఈ లోపు ఆలు కర్రీ అయితే అయిపోయింది. క్యారేజ్ బాక్స్ లో వేసి సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన ఈ వంకాయలను మసాలా గ్రేవీలో అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి టమాటా పల్లీలు అయితే వేసుకొని ఇలా వేపుకోవాలి. మిక్సీకి అయితే పట్టేసుకొని పచ్చడి చేసేసుకొని సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. తర్వాత దొండకాయని అయితే ఆయిల్ లో వేపేసాం. ఇక లాస్ట్ లో పాపడ అయితే ఒకటి ఉండే దీన్ని కూడా రెడీ చేసేసుకొని సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు నవరస ఫుడ్ ఛానల్.